క్రైస్తవ విశ్వాసము పునరుద్ధానము మీద బేస్ అయి ఉంది. క్రైస్తవ విశ్వాసానికి ఫౌండేషన్ ఏంటి అంటే పునరుద్ధానము. ఈ పునరుద్ధానము అనేది లేకపోతే క్రైస్తవుడి యొక్క విశ్వాసము, భక్తి అంతా కూడా వ్యర్థమే. ఇది పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. అయితే మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, పునరుద్ధానము అంటే ఏంటి? అర్థమవుతుందా? పునరుద్ధానము అంటే ఏమిటి? ఈరోజు పునరుద్ధానం కదా, అంటే ఏంటి? చనిపోయి తిరిగి లెగవటం అనేది పునరుద్ధానం. అయితే మీకు ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 2026 సంవత్సరాలైంది. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ సేవా పరిచర్యలో చనిపోయిన వారు ఎంతమంది బ్రతికారో మీకు తెలిసిన కొంతమంది వ్యక్తుల గురించి చెప్పండి. ఒకటి, లాజరు చనిపోయాడు, 3వ దినాన లాజరు తిరిగి లేచాడు. ఇంకా యాయీరు కుమార్తె చనిపోయింది, యాయీరు కుమార్తెని బ్రతికించినప్పుడు ఆవిడ సజీవురాలుగా బ్రతికింది. మరలా వెధవరాలు కుమారుడు చనిపోయాడు, తిరిగి బ్రతికించబడ్డాడు. అలా ఇంకా ఇలా బైబిల్ గ్రంథంలో చనిపోయిన వ్యక్తులు బ్రతికించబడిన వారు ఉన్నారు. మరి అది పునరుద్ధానమా అంటే అది కాదు పునరుద్ధానం. చనిపోయిన వ్యక్తులు బ్రతికిన వారు ఉన్నారు. హాస్పిటల్లో కూడా కొన్నిసార్లు చూడండి, ఇదిగో పూర్తిగా చనిపోయాడు అనుకున్న వ్యక్తి కొన్ని క్షణాల్లో మరలా తిరిగి ఊపిరందుకొని బ్రతికిన వారు కూడా ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కాదు పునరుద్ధానం. ఈరోజు ఎవరైతే చనిపోయి బ్రతికారో వారు మరొక దినాన చనిపోతారు. చనిపోయిన వ్యక్తి బ్రతికి, ఆ బ్రతికిన వ్యక్తి సజీవంగా ఎవరైతే ఉంటారో అదే పునరుద్ధానం. అంతేకాని యేసు ప్రభు ముందు చనిపోయి బ్రతికిన వారు ఉన్నారు, అది కాదు పునరుద్ధానం. వారు మరలా కొద్ది దినాల తర్వాత చనిపోయారు. వారు చనిపోయారు, వారు లేరు భూమి మీద. కానీ యేసు ప్రభు చనిపోయి ఆయన మానవ పాపాల నిమిత్తం కలువరి శిలువలో అందరి కొరకు చనిపోయి ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆ పునరుద్ధానుడైన యేసు గురించి ఆ ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఒక్కసారి ఆ మాటను చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్య భాగం. ప్రభు చక్కని విషయాన్ని అక్కడ పొందుపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నేను మొదటి వాడను కడపటి వాడను, నేను జీవిస్తున్న వాడను, నేను మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. హల్లెలూయా. అది పునరుద్ధానం. అది పునరుద్ధానం. మరణము నుండి లేచిన తర్వాత మరి మరణంలోనికి వెళ్ళని స్థితినే పునరుద్ధానము అంటారు. లాజరుని బ్రతికించాడు 3వ దినాన, కానీ లాజరు కొద్ది దినాల తర్వాత చనిపోయాడు. లాజరు అలా బ్రతికించబడిన వారందరూ చనిపోయారు. కానీ ఇదిగో యేసు మరణపు ముళ్ళుని విరిచి ఆయన సజీవుడిగా లేచాడు. ఇది ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి అంటే ఏమంటున్నాడు? నేను మృతుడునైతిని కానీ యుగ యుగములు నేను సజీవుడినై ఉన్నాను. ఆ సజీవుడైన ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని, ఆ పునరుద్ధాన శక్తిని మనము జ్ఞాపకం చేసుకునటానికి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఒక విషయం ఏమిటి అంటే, ఇక్కడ మరణం తర్వాత మానవుని యొక్క జీవితము ఎలా ఉంటుంది అనే కొన్ని
అపోహలు ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో ఉన్నాయి. మరణము తర్వాత చెప్పాలి, మరణము తర్వాత మానవుని యొక్క జీవితము ఎలా ఉంటుంది అనే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. దానిలో హైందవులు కానీ, బుద్ధిజము కలిగిన వారు కానీ, జైనులు కానీ, వీరందరి యొక్క సిద్ధాంతం ఏమిటి అంటే, ఒక మనిషి ఈ భూమి మీద పుడతాడు, పుట్టిన మనిషి కొద్ది దినాలు బ్రతికి తన జీవనాన్ని కొనసాగిస్తాడు, తర్వాత చనిపోతాడు. అయితే ఈ చనిపోయిన వ్యక్తి తన జీవించిన కాలంలో చేసిన పాపాన్ని బట్టి మరొక రూపములోనికి వస్తాడు. ఆ రూపంలో ఉన్న వ్యక్తి మరలా తన యొక్క జీవిత కాలాన్ని బట్టి మరొక రూపంలోకి వచ్చి ఇలా సైకిల్గా చుట్టూ అలా తిరుగుతూ ఉంటారు అనేది ఈరోజు లోకంలో ఉన్న ఒక సిద్ధాంతం. మనిషి పుడతాడు, తను చేసిన పాప కర్మలను బట్టి మరొక రూపంలోనికి ఇలా తిరుగుతూ తన యొక్క గమనాన్ని ముందుకు కొనసాగిస్తారు అనేది కొన్ని లోకంలో ఉన్న సిద్ధాంతాలు. కానీ బైబిల్ సిద్ధాంతం ఎప్పుడు వేరుగానే ఉంది. బైబిల్ సిద్ధాంతం చెప్పేది ఒక్కటే, మనిషి బైబిల్ సిద్ధాంతము అదే కాదు. కొంతమంది సిద్ధాంతం, ఈ బైబిల్ సిద్ధాంతం ప్రకారంగా ఉన్నవారిలో ఈరోజు క్రైస్తవులైనా, యూదులైనా, ముస్లింలైనా, అర్థమవుతుందా? క్రైస్తవులు, యూదులు, ముస్లింలు, వీరందరి యొక్క సిద్ధాంతం ఏంటి అంటే, మనిషి భూమి మీద పుడతాడు, పుట్టిన మనిషి కొద్ది దినాలు ఈ భూమి మీద తన జీవనాన్ని కొనసాగిస్తాడు, కొనసాగించిన తర్వాత అతను మరణిస్తాడు. మరణము తర్వాత మరలా జననం అనేది లేదు అని చెప్పేది ఇదొక సిద్ధాంతం. ఈరోజు క్రైస్తవ సిద్ధాంతం చాలా స్పష్టంగా చెప్తుంది, మనిషి పుట్టిన తర్వాత తన జీవిత కాలాన్ని ముగించుకొని మనిషి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మరొక జన్మ అనేది లేదు అనేది క్రైస్తవ యొక్క సిద్ధాంతం. అదే దాని తర్వాత మనం అనుకున్న క్రైస్తవ యొక్క విశ్వాసం ఏమిటి అంటే, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మనము మోక్షంలోనికి వెళ్ళిపోతాం, నిత్యత్వములోనికి వెళ్ళిపోతాము. అంతేగాని మరలా మన పాపాన్ని బట్టి మరొక రకంగా ఎందుకు పుట్టము అంటే, మన పాపాల నిమిత్తం పరమాత్ముడైన దేవుడు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు గనుక, ఈ పాపానికి శిక్ష ఆయన అనుభవించాడు గనుక, మనం ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ పాపానికి తగిన శిక్ష మనకుండదు. కానీ లోకానికి అర్థం కాలేదు, ఒక విమోచకుడు ఈ భూమి మీదకి వచ్చాడు అని, పరమాత్ముడు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు అని, ఆయన మరణపు ముళ్ళుని విరిచాడు అని ఈరోజు లోకానికి అర్థం కాలేదు. కానీ ఆ మరణపు ముళ్ళు విరిచివేశాడు. ఇదిగో పాపానికి తగిన శిక్ష ఆ ప్రభు మీద వేసుకొని మనం మరణము తర్వాత నిత్యత్వానికి వెళ్ళే ఆ గొప్ప కృప మనకి దయచేసిన దేవుడికి 2 చేతులతో చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపడుద్దాం. గత దినములో సిలువ వేశాము, సిలువ వేసి సిలువ మీద యేసును వదిలిపెట్టేసి వచ్చాం. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే రోజు సిలువ మీద వదిలేసి వచ్చాం. కాకపోతే నిన్న గుర్తొచ్చింది శనివారం, ఏం జరిగిందో చెప్పారు వారు. మనం లేకపోయినా ఆల్రెడీ మేము ఇలా చేశాము, ఆల్రెడీ మంచి వ్యక్తులను దేవుడు సిద్ధపరచుకున్నాడు. మరి తన కొరకు తొలుసుకున్న సమాధిలో యేసు ప్రభువును పెట్టారు, మూత వేశారు. దానికి గవర్నమెంట్ సీల్ వేసింది. అంతా కూడా ప్రశాంతంగా నిర్మానుష్యమైన వాతావరణంలో ఉన్న సమాధిని చూడటానికి ఇదిగో కొంతమంది స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరారు. అప్పటి వరకు అంత నిర్మానుష్యం, నిశ్శబ్దమైన ఒక వాతావరణంలో. ఈరోజు మనకు కూడా ఆలోచన లేవు, ఆ రోజు ఇశ్రాయేలు జనాంగానికి ఆలోచన లేవు. కానీ చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని చూస్తే, లోకాసు సువార్త 24వ అధ్యాయం. ఎవరు?
ఆదివారమున తెల్లవారుచుండగా ఎన్నో వచనం? ఒకటో వచనం నుండా. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు, ఇద్దరు స్త్రీలు, సిద్ధపరిచిన అది చూడండి జాగ్రత్తగా, ఇద్దరు స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకొని యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు వీరు. అయితే సమాధి ఆల్రెడీ సీల్ వేయబడి ఉంది అని మనం మాట్లాడుకున్నాం. సైనికులందరూ కూడా దానికి కావలి ఉన్నారు అని మాట్లాడుకున్నాం. అయితే ఈ స్త్రీలిద్దరూ కూడా మరి అత్తరు లేదా సెంటు సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఆశ్చర్యపరిచే ఒక సంఘటన వారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఏమిటి వారిని ఆశ్చర్యపరిచిన సంఘటన? సమాధి ముందర ఉండిన రాయి, సమాధి ముందు ఉన్న ఆ రాయి దొర్లింపబడి ఉండుట చూచి, పక్కకి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళారు. కానీ యేసు దేహము వారికి కనపడలేదు. జాగ్రత్తగా మీరు గమనించండి. రాయి పొర్లించబడింది. స్త్రీలిద్దరూ పరిగెత్తుకుంటూ సమాధిలోనికి వెళ్ళారు. యేసు ప్రభు యొక్క దేహము ఆ ప్రదేశంలో లేదు. ఇందును గూర్చి అది ఏమీ తోచక అర్థం కాలేదు. ఇదే కదా ఆ రోజు యేసుని సిద్ధపరిచి ఈ తొలిచిన ఈ సమాధిలో పెడుతున్నప్పుడు ఈ స్త్రీలు సమాధికి ఎదురుగా కూర్చొని ఉన్నారు. వీరు చూస్తూనే ఉన్నారు. సమాధి అంటే వీళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు ఏ సమాధి. ఎందుకంటే సమాధి చేసే సమయంలో ఈ స్త్రీలు ఉన్నట్లుగా మనం సువార్తలో చాలా క్లియర్గా మనం చదువుకున్నాం. వీరు వేరే సమాధి దగ్గరికి వెళ్ళలేదు. రాయితో తొలబడిన సమాధిలో యేసు పెట్టిన సమాధి ముందు సమాధి చేస్తున్నప్పుడు వారు ఆ ప్రదేశంలోనే కూర్చున్న స్త్రీలు వీరు. అయితే వీరు ఆదివారం ఉదయాన్నే వెళ్ళేసరికి సమాధి రాయి పొర్లించబడి ఉంది. లోపలున్న యేసు లేడు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారంట. అప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుష్యులు వారి వద్ద నిలబడిరి. వారు స్త్రీలు భయపడి ముఖములను నేలమోపి అది వెంటనే సాష్టాంగ పడిపోయారు. ప్రకాశమానమైన దేవదూతలు ఆ ప్రదేశంలో గడిగపడినప్పుడు వీళ్ళు భయంతో సాష్టాంగ పడ్డారంట. అప్పుడు దేవుని యొక్క దూతలు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? సజీవుడైన వానిని మీరు ఎందుకు ఈ మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దేవదూతలు పరలోకం నుండి వచ్చి వారికి ఒక ఇన్ఫర్మేషన్ తెలియచేస్తూనే ఉన్నారు. ఆయన ఇక్కడ లేడు. ఆయన సమాధిలో నుండి ఆయన లేచాడు. ఆయన ఇక్కడ లేడు. ఎందుకు? సజీవుడైన ఆ వ్యక్తిని మృతులైన ఈ సమాధులలో ఎందుకు మీరు వెతుకుతున్నారు? ఈరోజు గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న మనకి కూడా చాలాసార్లు వాక్యంలో ఉన్న ప్రత్యక్షతలు మనకు అర్థం కావు. ప్రభు ఏం తెలియజేస్తున్నాడో సమాచారం మనకు అర్థం కాదు. అందుకు అక్కడ దేవదూతలే మరొక మాట అంటూ, మీకు గలీలయలో ఉన్నప్పుడు ఆయన ఇంకా గలీలయలో ఉండినప్పుడు ఇంకా అంటే యేసు ప్రభు శరీరధారిగా ఆ గలిలయ పట్టణములో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని, ఆ సిలువలో మరణించి మూడవ దినమున తిరిగి లేవవలసి ఉన్నది అని ఆయన మీతో చెప్పిన మాట, ఆయన సజీవుడుగా మీతో ఉన్నప్పుడే మీతో చెప్పిన మాటలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చెప్పలేదు. ఆయన సజీవుడుగా మీతో ఉన్న కలిసి నడిసే దినాల్లోనే చెప్పాడు. ఆయన ఇదిగో నన్ను కలువరి సిలువలోనికి తీసుకొని వెళతారు, పాపాత్ములు నన్ను సిలువ వేస్తారు, నేను మూడవ దినాన నేను తిరిగి లెగుస్తాను అని చెప్పి ఆయన ముందుగా చెప్పిన మాటలు మీరు జ్ఞాపకము చేసుకోండి. మర్చిపోయారు. ఈరోజు ఎన్నో విషయాలు, దేవుడు చెప్పిన విషయాలు, ఎన్నో విషయాలు మనం మర్చిపోయి అవిశ్వాసంగానే మనం జీవిస్తున్నాం. అందుకే మనం బలహీనులుగా ఉండటానికి కారణము
ఎప్పుడు భయపడిపోతూ కృంగిపోతూ ఎప్పుడు కూడా కన్నీటితోనే మన యొక్క జీవితాన్ని కొనసాగించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉపదేశాన్ని మనం మర్చిపోయారంట. పరలోకము నుండి వచ్చి దేవదూతలు చెప్తున్నారు, అయ్యా ఎందుకు ఆయన ఎందుకు ఉంటాడు సమాధిలో? ఆయన ఎవరనుకున్నారు? విన్నారు, మీ మధ్యలో ఉన్నప్పుడు ఎన్ని కార్యాలు చేసి చూపించాడు ఆయన, అయినా మీరు గ్రహించలేకపోయారే, ఆయన సమాధిలో లేడు. ఈరోజు గమనించండి, మనిషి జీవితం యొక్క గమ్యం ఏంటో మీరు జాగ్రత్తగా మీకు అర్థం కావాలి. యేసు క్రీస్తు పునరుత్థానము మనకి రెండవ మరణము లేకుండా చేసింది క్రీస్తు పునరుత్థానం. ఈరోజు ఆ ఉన్నతమైన నిత్యత్వములోనికి తీసుకుని వెళ్ళటానికే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీదకు వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి ప్రాణాన్ని తీసుకున్నాడు. ఆయన సజీవుడిగా వెళ్ళిన విషయం దేవదూతలు తెలియచేస్తూ ఈ దేవతలు మరొక విషయం చెప్పారు. ఏమంటున్నారు? మీరు వెళ్ళి సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకును తక్కిన వారికి మిగిలిన వారందరికీ తెలియచేశారు. చెప్పాడు, ముందుగా చెప్పారు, ఒకసారి ఆలోచించండి అని చెప్పాడు. అయితే వీళ్ళకి అర్థమైపోయింది. ఆయన చెప్పిన మాటలకు జ్ఞాపకం వచ్చాయి. పరిగెత్తుకుంటూ యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళారు. శిష్యులు ఆల్రెడీ ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. శ్రమలు వచ్చేసరికి దేవుని మాటలు ఏమీ గుర్తులేవు. ఈరోజు మన జీవితంలో కూడా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటలు మనం మర్చిపోయి మరీ అధికమైన భయంలోకి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు చెప్పాడు, దేవుని యొక్క మాటలు హృదయం అనే పలకల మీద మీరు రాసుకోండి. ఈరోజు నీవు దేవుని మాటలు ఈ హృదయం అనే పలకల మీద కానీ మీరు రాసుకోకపోతే మన జీవిత కాలంలో వచ్చే పరిస్థితులు మన తరిమి కొడతాయి, బలహీనపరుస్తాయి, చివరికి అవిశ్వాసంలోకి తీసుకుని వెళతాయి. అందుకే దేవుని యొక్క మాటలని హృదయం అనే పలకల మీద రాసుకోమని ప్రభు తెలియచేశాడు. ముందు మీరు అభ్యసించండి, తర్వాత మీ పిల్లలకు కూడా అభ్యసింప చేయండి అని. ముందు మీరు నేర్చుకోండి, మీరు నడవండి, మీ పిల్లల చేత నడిపించండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇదిగో ఈ విధంగా మనం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృపను అంతటి కూడా మర్చిపోతాం మనం. ఇదిగో వెళ్ళారు శిష్యులు చెప్తే శిష్యులు ఏమన్నారో తెలుసా? వారి మాటలు వీరి దృష్టికి, ఆ స్త్రీలు చెప్పిన మాటలు యేసు ప్రభు యొక్క శిష్యుల దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. వెర్రి మాటలుగా కనపడ్డాయి. ఈరోజు మీరు చూడండి, ఒకప్పుడు ప్రభు గొప్పవాడు, ప్రభు శక్తిమంతుడు, ప్రభు ఏదైనా చేయగలడని ఒక సాక్షిగా నడిచిన నీవు ఈరోజు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు నీవు కూడా ఎలా అయిపోతున్నావో తెలుసా? నమ్మటలేదంట వారు. ఆయన చెప్పిన మాటలు, ఆయన పునరుద్ధానుడే లేచాడు అంటే నమ్మటలేదు వీరు. ఆల్రెడీ యేసు ప్రభు ఉన్నప్పుడు చెప్పాడు, కానీ ఆయన ఎంత శక్తిమంతుడో వీరికి తెలుసు. కానీ ఉన్న పరిస్థితులకు భయపడిపోయారు. ఆ మాటలు ఏమీ జ్ఞాపకములో లేవు. వారు చెప్పిన వారిని వెర్రివారిగా చూస్తున్నారు. ఈరోజు మనం కూడా అంతే. కొన్ని పరిస్థితుల్లో దైవ సేవకులు అలా కాదు ఇలా అని చెప్పినప్పుడు మనం కూడా వెర్రివారిగా చూస్తాం. ఇదేంటి, ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎలా జరుగుతుంది? మర్చిపోయాం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని మర్చిపోయాం. కానీ వెంటనే పేతురు ఏం చేశాడు? పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనపడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిపోయెను. జాగ్రత్త గమనించాలి. ఈరోజు యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానము ఎంత అవసరమో, ఆ పునరుద్ధానమే లేకపోతే ఈరోజు యేసు ప్రభు పుట్టాడు అన్నా, యేసు ప్రభు కలవరి శిలువలో చనిపోయాడు అన్నా, మరి లోకం అనుకున్న విధంగా మనం కూడా అనుకుంటాం చాలా మంది పుట్టారు, చాలా మంది చనిపోయారు అని. కానీ యేసు ప్రభు నేను దేవుని కుమారుణ్ణి
అని ప్రత్యక్షపరచడానికి, సమాజానికి, లోకానికి తెలియజేయటానికి తిరిగి ఆయన ఏం చేశాడు? పునరుద్ధానుడై ఆయన అద్భుత కార్యాన్ని చూపించాడు. ఒకసారి కొరింథీ పత్రికలో ఒక్కసారి మొదటి పత్రిక ఒకసారి తీయండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వాక్య భాగము. అపోస్తులుడైన పౌలు గారు, దైవ సేవకుడైన పౌలు గారు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు వినండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును, నాకు అప్పగించబడిన ఇయ్యబడిన ఈ ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము. చూడండి, ఏమిటో సువార్త తెలుసా? ఇదే సువార్త, ఇదే శుభవార్త లోకానికి. ఇక్కడ పౌలు గారు ఒక సువార్తను తెలియజేస్తున్నాడు సంఘానికి, శుభవార్తను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం యేసు క్రీస్తు ఎందుకు చనిపోయాడు అంటే సమస్త మానవాళి యొక్క పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనములు చెప్పిన ప్రకారమే ఆయన సజీవుడుగా ఉండగా ఆయన తెలియజేసిన మాటల ప్రకారమే మూడవ దినమున లేపబడెను. ఆయన మూడవ దినమున సమాధిలో నుండి లేపబడెను. హల్లెలూయా. ఒక పునరుద్ధానాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు పౌలు గారు. దైవ సేవకుడు సంఘానికి ప్రకటిస్తున్నాడు, ఇదిగో పునరుద్ధానం. మొదటగా ఏమన్నాడు అక్కడ మనం చదివిన భాగంలో? లేఖనముల ప్రకారము. దానికి ముందు నాకు ఇయ్యబడిన దానిని మీకు అప్పగిస్తున్నాను. ఈ సువార్త, ఈ ఉన్నతమైన ఈ పునరుద్ధాన యొక్క ప్రణాళికని, పునరుద్ధానమైన శక్తిని లోకానికి ప్రకటించడానికి ముందు దేవుడు నాకిచ్చాడు. ఇదిగో అది మీకు కూడా నేను తెలియచేస్తున్నాను. అదేది అంటే యేసు క్రీస్తు పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మూడవ దినాన ఆయన పునరుద్ధానుడై లేపబడెను అంటూ మరలేమన్నాడు? ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. ఆయన సమాధిలో నుంచి లేచి వెళ్ళిపోలేదు. ఆయనంట సమాధిలో నుంచి లేచిన తర్వాత ఆయన, చూడండి ఇక్కడ ఏం రాశాడు? కేఫాకును తరువాత 12 మంది శిష్యులకును, అటు పిమ్మట ఆ తరువాత 500కు ఎక్కువైన 500 మంది సహోదరులు ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు, విడివిడిగా ఉన్నప్పుడు అక్కడ రాయబడి ఉన్నమాట. ఎంతమంది కంట? 500 మంది కన్నా ఎక్కువ ఉన్న వారికి ఒక్క సమయమందే కనబడెను. ఒకే సమయంలో అంతమంది ఉండగా ఆ మధ్యలోనికి వచ్చాడంట. ఈయన సమాధిలో నుంచి వెళ్ళిపోవటం కాదు. వీరేమన్నారో తెలుసా? ఇదిగో ఆ వంచకుడు, ఇది సంఘం మర్చిపోయింది కానీ శత్రువు మర్చిపోలేదు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, పాపాత్ములు నన్ను సిలువేస్తారు, సిలువేసి సమాధి చేస్తారు, నేను 3వ దినాన లెగిస్తాను అని చెప్పిన మాట సంఘం మర్చిపోయింది. సంఘానికి జ్ఞాపకం లేదు. కానీ ఎవరికి జ్ఞాపకం ఉందో తెలుసా? శత్రువుకి జ్ఞాపకం ఉంది. శత్రువుకి జ్ఞాపకం ఉంది ఈ మాటలు. అందుకే యేసు ప్రభుని సమాధిలో పెట్టి సమాధికి రాయి పొర్లించిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది పిలాతు దగ్గరికి. అయ్యా, ఈ వంచకుడు సజీవుడిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాడు. మొన్నటిదాకా బ్రతికున్నాడు కదా, ఈయన ఒక మాట చెప్పాడు. మరికి ఏం చెప్పాడు? 3 దినములైన తరువాత 3 దినముల తర్వాత నేను లేచెదను అని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఒకవేళ శిష్యులు వచ్చి బండను పొర్లించి ఒకవేళ యేసుని ఎత్తుకుని వెళ్ళిపోయి ఆయన పునరుద్ధానుడయ్యాడు అని అంటారు కనుక ఇదిగో ఆ బండ రాతికి సీలేసి సైనికులని కావలి ఉంచుదాము అని చెప్పారు. అందుకే సైన్యాన్ని కావలి ఉంచారు, ముద్రించారు. యేసు లోపల ఉన్నాడు, లోపల ఉన్న యేసు. అందుకే మరణము ఆయనను బంధించుట అసాధ్యము. హల్లెలూయా. మరణము ఆయనను బంధించుట అసాధ్యం.
సైనికులు ఉన్నారు, పొర్లించారు, ముద్ర వేశారు. కానీ సమాధిలో నుంచి పునరుత్థానుడై లేచిన యేసు అందరూ అనుకునే విధంగా మరలా శిష్యులు ఎత్తుకెళ్ళిపోయి దాచారేమో, మరి అనుకోకుండా ఆయనంట మొదటి కేఫాకు, తర్వాత 12 మంది శిష్యులకు, తర్వాత 500 మందికి పైగా ఉన్నవారికి ఒకే సమయంలో కనబడెను. తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికన్నా కడపటి వాడినైనా నాకు కూడా ఆయన కనపడ్డాడు అని దైవ సేవకుడైన పౌలు గారు చెప్తారు. నాకు కనిపించాడు ఆయన పునరుద్ధానం అయిన తర్వాత నా దగ్గరికి కూడా వచ్చాడు, శిష్యుల దగ్గరికి వచ్చాడు, జన సమూహం దగ్గరికి వచ్చాడు. ఎన్ని దినాలు ఆయన భూమి మీద సంచారం చేశాడు? 3 దినాలు సమాధిలో ఉంటే ఆయన 40 దినాలు సజీవుడుగానే ఈ భూమి మీద తిరుగుతూ అందరి ముందు కనపరుచుకున్నాడు. ఆయన ఏదైతే చెప్పాడో అదే చూపించాడు. అదే దేవుడు అందరూ చూస్తూ ఉండగానే ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోతుండగా, అందరూ చూస్తూ ఉండగానే ఆయన తిరిగి మరలా పరలోకములోనికి వెళ్ళాడు. అందరూ చూస్తుండగా వెళ్ళిపోయాడు. అందరూ అనుకున్నారు, అయ్యా వెళ్ళిపోతున్నావు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావు నీవు. ఆయన అంటున్నాడు, నేను మరలా వస్తాను, మాట తప్పడు, మరలా వస్తాను. మాటలు అదే గుర్తుపెట్టుకోవాలి. ఆయన సజీవుడుగానే పునరుద్ధానుడు అవుతానన్న విషయాన్ని ఆ రోజు మర్చిపోయారేమో. ఈరోజు సంఘం కూడా గుర్తుపెట్టుకోండి, నేను మరలా వస్తున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండే విధంగా మిమ్మల్ని తీసుకొని వెళతాను అని చెప్పాడు ఆయన. మాట తప్పను ఆయన దేవుడు. ఆయన నీ కష్టమైన, ఇబ్బంది అయినా, శోధన అయినా ఎన్నొచ్చినా సరే నీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. పునరుద్ధాన బలం దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. ఆ పునరుద్ధాన శక్తిని ఆయన మనకు కూడా ఇస్తున్నాడు. మనకు కూడా సమాధిని గెలిచి ఇదిగో నిత్యత్వములోకి వెళ్ళే ఆ గొప్ప ధన్యత సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. ఆ రోజు ఆయన పునరుద్ధానుడు అవుతాను అని చెప్పాడు. మరలా చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి, నేను వచ్చి నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున మీ అందరినీ తీసుకుని వెళ్ళటానికి నేను ఖచ్చితంగా ఈ భూమి మీదకి రాబోతున్నాను అని చెప్పాడు. ఖచ్చితంగా వచ్చినప్పుడు అందరినీ ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాడు. అదే పత్రికలో 12వ వచనంలోకి రండి. అదే 15వ అధ్యాయము. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని, మృతుల యొక్క పునరుద్ధానము లేదు అని ఎట్లు చెప్పుచున్నారు? ఎలా చెప్పుచున్నారు? ఇదే దైవ సేవకుడు అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మళ్ళా చదవండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని ప్రకటించబడుచు ఉండగా మీలో కొంతమంది మృతుల పునరుద్ధానము లేదని, అది మృతులు ఇక పునరుద్ధానము అవరు అని ఎట్లు చెప్పుచున్నారు? మీరు ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల ఏంటంట? ఎలా చెప్తున్నారు మీరు? కొందరు అంటున్నారంట, చనిపోయిన తర్వాత ఇక పరలోకం రాదు, మోక్షం లేదు, ఏమి లేదు అంటున్నారంట. ఎవరు? క్రైస్తవులు కూడా. విశ్వాసం లేని వారిగా మనం ఉంటున్నాం, గమనించండి. అదే విషయాన్ని దైవ సేవకుడు అపోస్తలుడైన పౌలు గారు ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మేము ప్రకటిస్తున్నాం, మేమందరం చూసాం, పునరుద్ధానుడైన యేసు మాతో మాట్లాడాడు, మేము సాక్షులము, ఆయన సజీవుడు, మీరెందుకు పునరుద్ధానం లేదు అని మీరు ఎలా మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాడు. ఒకవేళ మృతుల పునరుద్ధానము లేని ఎడల, మృతులు పునరుద్ధానము లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే, మేము చేసే సువార్త వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఎవరైతే మృతులు పునరుద్ధానము లేదు అని అనుకున్నప్పుడు ఈ మనం చేసే ఈ భక్తి అంతా కూడా వ్యర్థమే అని కొట్టేశాడు. నీ విశ్వాసం వ్యర్థమే, నీ నిరీక్షణ వ్యర్థమే, యేసు కలువరి శిలువలో చనిపోవటం వ్యర్థమే, ఆయన భూమి మీదకి రావటము
వ్యర్థమే. మీరు- అన్ని మీరు ఇంకను మీ పాపముల్లోనే ఉన్నారు. ఇంకను మీరు పాపములోనే నిలిచి ఉన్నారు అని చెప్తున్నాడు. పునరుద్ధానం లేదు అనుకున్నప్పుడు, క్రీస్తు మరణించలేదు అనుకున్నప్పుడు, క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన మాట అంతా కూడా వ్యర్థమే అని చెప్తాడు. స్వార్థ వ్యర్థమే, విశ్వాసం వ్యర్థమే. చివరికి అలా అనుకున్నవారు పాపములోనే నిలిచి ఉన్నారు. మన పునరుద్ధానాన్ని నమ్మకపోతే, అందుకే ప్రకటన గ్రంథంలో ఆ మాట అన్నాడు కదా, మొదటివాడును కడపడవాడును నేను మృతుడునైతిని గాని యుగ యుగములు సజీవుడు నేను. ఆ సజీవుడు 40 దినాలు అందరి ముందు ప్రయాణం సంచారం చేసుకుంటూ కనపరుచుకున్నాడు, నేనే. మొదటగా స్త్రీలు మాట్లాడగా నేను స్వరం గుర్తుపెట్టారు. ఈరోజు మన జీవితాల్లో గమనించండి, మన భక్తి అంతా కూడా వ్యర్థమవుతుంది పునరుద్ధానాన్ని నువ్వు విశ్వసించకపోతే. మరొక విషయాన్ని దానిలోనే 35వ వచనంలోకి వద్దాం. అయితే మృతులు ఎలాగు లేతురు. ఇదిగో మళ్ళీ ఇదొక డౌట్. మృతులు ఎలాగ లెగుస్తారు, చచ్చిపోయిన వారు ఎలాగ లెగుస్తారు అని, వారెట్టి శరీరముతో వత్తురు అని, వారు ఎలాంటి శరీరముతో వత్తురు అని ఒకడు అడుగుతున్నాడంట. అయ్యా చనిపోయాం కదా, శరీరం అంతా కూడా మట్టి పోలైపోయింది కదా, ఒకవేళ తవ్వితే ఏం కనపడతాయి? ఎముకలు కనపడతాయి, పురుగులు కూడా ఉండవు. ఇంకా పురుగులు ఎక్కడ? పురుగులు ఉంటాయా? ఏముండవు, ఎముకలే ఉంటాయి. అక్కడ ఎండిన ఎముకలు ఉంటాయి, లోపల పచ్చి కూడా ఉండదు, మొత్తం ఎండిపోయిన ఎముకలు ఉంటాయి. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చదవండి ఇప్పుడు. మృతులు ఎలాగు లేతురు. మృతులు చనిపోయిన వారు ఎలా లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురు, వారు ఎలాంటి శరీరాన్ని కలిగి వత్తురు అని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని, నీవు ఏదైనా విత్తినది చచ్చితే గాని బ్రతికింపబడదు కదా. ఇది నీకు కూడా తెలుసు కదా అంటూ అర్థం కావటానికి ఒక విషయం చెప్పాడా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజని నువ్వు విత్తుచున్నావు. కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. దానిలో నుంచి వచ్చే శరీరాన్ని మాత్రం నీవు విత్తుటలేదు. నువ్వు విత్తేదేంటి? ఒక ధాన్యం ఉంది, దానిమ్మ గింజ నువ్వు భూమిలో విత్తుతావు, దానికి వచ్చే ఆ శరీరాన్ని నువ్వు ఎత్తటం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇస్తాడు. ఓ అవివేకి, చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడు, ఎలాంటి శరీరాన్ని ధరించుకుంటాడు అని నువ్వు అడుగుతున్నావు కదా. విత్తనము అక్కడ ఏం చెప్పాడు? నువ్వు విత్తనమును చూడగా అది గోధుమ గింజ అయినను దానికి ముందు చదివా. వివేకి, విత్తునది చచ్చితేనే గాని, విత్తేది చస్తేనే గాని బ్రతికింపబడదు. మనం కూడా పాతి పెట్టబడితేనే, ఈ విత్తనం పాతి పెట్టబడిన తర్వాత ఎలా దానికి కొత్త శరీరము అంటే మొక్క బయటకు వస్తుందో, అది మన విత్తలేదు. మీరు విత్తనాన్ని వేశారు, నేను దానిలో నుంచి మొక్కని ఇచ్చాను. అలానే మిమ్మల్ని ఈ శరీరాన్ని విడిచిన తర్వాత సమాధి చేయబడతారు, నేను మీకు ఒక మహిమ శరీరాలని నేను ధరింప చేస్తాను అంటున్నాడు. ఒక మహిమ శరీరాలను ధరించుకుంటాం మనం. ఈ శరీరం కాదు. ఈ శరీరాన్ని చూసి అందరం చులకనగా చూడకండి. శరీరాన్ని బట్టి జడ్జిమెంట్ ఇవ్వకండి. శరీరాన్ని బట్టి ప్రేమలు చూపకండి. ఈ శరీరాలన్నీ కూడా ఒక దినాన మృతమైపోతాయి. దీని మీద ఒక మహిమ శరీరం, దేవదూతలు ఏ విధంగా ఒక మహిమ శరీరాన్ని కలిగి ఉన్నారో అలాంటి మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటాం. ప్రభు ఎంత క్లియర్గా చెప్తున్నాడో ఈ మాటలు ఇది నువ్వు నిరీక్షించాలి. ఈ మాటలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు క్రైస్తవ సంఘం ఏ విధంగా ఎదుగుతుందో ఒకసారి మీరు గమనించండి. ఏ విశ్వాసం మీద మనం ఎదుగుతున్నామో గమనించండి. అందుకు ఆయన అంటున్నాడు, నువ్వు విత్తనం విత్తుతున్నావు, దాని శరీరాన్ని, ఆ మొక్కని నువ్వు బయటికి తీసుకురావట్లేదు. కానీ దేవుడు అలానే మనకు కూడా ఆ మహిమ శరీరాన్ని ధరింప చేస్తాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. అదే పునరుద్ధానం ఉంది మనకి.
ఈరోజు మనం చనిపోతాం. చనిపోయిన మనకి ఆయన ఆ మహిమ శరీరముతో ఆయన మరలా తిరిగి ఆ నిత్యత్వములోనికి మనం తీసుకుని వెళతాడే కానీ మనిషికి మరొక జన్మ అనేది లేదు లేదు లేదు. ఇంకా మీకు అర్థం కావటానికి సమయం అయిపోయింది. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్య భాగం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్య భాగం. జాగ్రత్తగా గమనించండి. సహోదరులారా, ఇటు చూడండి అమ్మ ఒక్కసారి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి, చనిపోయిన వారిని గూర్చి మీకు తెలియకుండుట ఇష్టం లేదు. చనిపోతున్నారంటే భయపడిపోతున్నావు కదా. అయ్యో, నిన్నటి వరకు మా అమ్మ నమ్ముకుంది, మా నాన్న నమ్ముకున్నాడు, వాళ్ళు చనిపోయారు. ఈ చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో. రేపో మాపో మనం చనిపోయే పరిస్థితిలో ఉన్నాం. చనిపోతే మనం ఏమైపోతామో అసలు ఇదేంటో మనం భయపడిపోతూ ఉన్నాం కదా. చూడండి ఏం చెప్తున్నాడు, మరలా చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె నిరీక్షణ లేని వారికి పునరుద్ధానము మీద వారికి నమ్మకం లేదు. అందుకే నిరీక్షణ లేని ఇతరులు అంటే క్రైస్తవేతరులు. నిరీక్షణ లేదు. మనకి ఒక నిరీక్షణ ఉంది. మనం ఈ శరీరాన్ని విడిచిపెడితే దేవుడు ఒక మహిమ శరీరంతో ఆ నిత్యత్వంలోకి మనం తీసుకొని వెళ్తాడనే ఒక నిరీక్షణ ఉంది. వారైతే దుఃఖపడుతున్నారు. అమ్మో చచ్చిపోతామా, అమ్మో మా అమ్మ చచ్చిపోయిందా, అమ్మో వీళ్ళు చచ్చిపోయారా, ఓ రాత్రి మొదలు కలవరింపులు, భయం. దాని అర్థం కావటానికి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి, నిద్రించున్న వారంటే చనిపోయిన వారు. మీకు అర్థం కావటానికి నిద్రిస్తున్నారు అని చెప్పాడు. క్రైస్తవులని చనిపోయినప్పుడు బయట మనం చనిపోయారు అంటాం, కానీ క్రైస్తవ లాంగ్వేజ్ ఏంటి అంటే నిద్రించారు అంటే నిద్రించిన వాడు ఈ టైం కాకపోతే మరో టైంలో అయినా లెగుస్తాడు. చనిపోయిన వాడు మరెప్పుడు లేగబడు. క్రైస్తవ యొక్క లాంగ్వేజ్, బైబిల్ లాంగ్వేజ్ ఏంటి అంటే నిద్రిస్తున్నారు. చనిపోయిన వారిని ఏమంటారంటే ప్రభువునందు నిద్రించారు అంటారు. ఇక్కడ ఏమన్నాడు ఇప్పుడు చదవండి. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. చనిపోయిన వారి గురించి మీకు బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి కదా, అర్థం కావట్లేదు కదా. వారి గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది, జాగ్రత్తగా గమనించి నా వైపు చూడాలి. ఇప్పుడు యేసు ప్రభు గురించి విన్నాం కదా. యేసు మృతి పొంది తిరిగి ఏ విధంగా యేసు ప్రభు లేచాడు అని మనము నమ్మితే, ఈరోజు ఈ పునరుద్ధానము ఖచ్చితంగా నీవు నమ్మాలి. అందుకే ఎన్నో ఎవిడెన్స్తో ఆయన ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన పుట్టిన కాడి నుండి, ఆయన శిలువలోకి ఎక్కిన కాడి నుండి, సమాధిలోకి వెళ్ళిన దగ్గర నుండి తిరిగి పునరుద్ధానుడయి అందరి ముందు ఆయన సంచారం చేస్తూ అందరి ముందు ఆరోహణమయ్యే వరకు అన్ని క్షుణ్ణంగా ఆయన అందరికీ తెలిసే విధంగా వారి ముందు సంచారం చేశాడు ప్రభు. ఇప్పుడు అంటున్నాడు, మీరు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, యేసుని నమ్ముకొని యేసుని విశ్వసించి యేసు రక్తము ద్వారా కడగబడిన వారి గురించి నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఎవరు దేవుడు? ఎవరు వెంట పెట్టుకొని వస్తారంట? దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడే. మన వాళ్ళు చనిపోయారమ్మా. మనవారు ఎవరి గురించి చెప్తున్నాడు? చనిపోయిన వారు అందరి గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఒక మాట వాడాడు. అక్కడ ఏమని? యేసునందు నిద్రించిన వారు, యేసును అంగీకరించి రక్షణలో కొనసాగుతూ యేసు చెప్పిన ఉపదేశములో నడుచుకుంటూ
ఆ యేసులో నిద్రించిన వారి గురించి ఒక చక్కని సమాచారం ఏమిటి అంటే, యేసు ప్రభు ఏ విధంగా చనిపోయి ఆయన పునరుద్ధానుడై లేచాడు అని నువ్వు నమ్మి ఈరోజు అదే విశ్వాసంలో కొనసాగిస్తున్నావు గనుక అప్పుడు చెప్తున్నాడు, దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని మనకన్నా ముందు చనిపోయారు కదా, వారిని వెంట పెట్టుకొని వచ్చును. చూసారా, ఆయన వెంట పెట్టుకొని మన దగ్గరికి వస్తాడంట. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ఎలా కొనిపోబడతామంట? మేఘముల మీద వెళ్ళిపోతాం. ఒకసారి ఆ డ్రీమ్లోకి వెళ్ళండి. అసలు ఎంత ఉన్నతమైందో క్రైస్తవుల యొక్క మరణాన్ని మీరు గమనించండి. మరణమే కాదు, క్రైస్తవుల యొక్క భక్తిలో ఉన్న ఆ దీవెన ఎలాంటిదో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆయనంట దేవుడు వచ్చేటప్పుడంట మనం తీసుకెళ్ళటానికి వస్తానని చెప్పాడు కదా, వచ్చేటప్పుడు మనం అనుకుంటాం మరి మనం వెళ్ళిపోతాం, మరి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది. ఆయన అంటున్నాడు, ఒకవేళ చనిపోయిన మీ వారు ప్రభువులో ఉండి చనిపోయిన వారైతే, ప్రభువును విశ్వసిస్తూ ఆయన నా పాపాల కొరకు మరణించాడు అని ఆయన ఎరిగి చనిపోయిన వారే అయితే, ఇదిగో ప్రభు అంట వారిని ముందుగా వారందరిని తీసుకొని వస్తాడంట. ఏ శరీరంతో వస్తారు వారు? మహిమ శరీరాలతో తీసుకొని వస్తాడు ఆయన. ఆ శరీరాలతోనంట ఇదిగో ఆయన తీసుకొని వస్తాడు అంట. మొదట వారు లేపబడతారు, తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు ఇంకా బ్రతికి ఎవరుంటారో, మనం బ్రతికుంటామో, మన పిల్లలు బ్రతికుంటారో, మన మనవరాలు బ్రతికుంటారో తెలియదు కదా. ముందు చనిపోయిన వారు యేసుతో వస్తారు, తర్వాత సజీవులుగా ఉన్నవారు అందరము ఏకమై మేఘాల మీద ప్రభువును ఎదుర్కొనటానికి కొనిపోబడుదురు. హల్లెలూయా. దేవుడు అలాంటి కృప ధన్యత మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.